ఇంట్లో పెన్షన్ వచ్చింది అందరూ అడగాలి కదా మంత్రి గారు సత్య గారు అందరం కూడా వచ్చిన్నాము. ఇక్కడ మీకు ఇంట్లో సమస్యలు ఏమున్నాయి చెప్పమ్మా. ఏమున్నాయమ్మా సమస్యలు? పెన్షన్ వస్తుందా? 55,000 రూపాయలు ఒకసారి పడే 2 సార్లు పడ్డాయా? ఇల్లు కట్టుకుంటావా? మా ఎకలాంగి పెన్షన్ వస్తుంది మీ ఇంట్లో? 900 రూపాయలు డబ్బులు గ్యాస్ డబ్బులు వచ్చినాయిగా కాదమ్మా. 75,000 డబ్బులు వచ్చినాయి కదా. ఇల్లు కావాలంటే 3 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తాం. ఇల్లు కట్టుకుని ఎప్పుడైనా ఉంటే గ్రామస్తులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్తే మంత్రి గారు వచ్చేది దూరం పిల్లలు ఉన్నారు కదా. 4,000 వస్తుంది. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? నీ బ్యాంక్ పుస్తకం తీసుకొస్తే కనపడుతుంది. 890 రూపాయలు ఉంటాయి. దాని పుస్తకం పడి ఉంటుంది. 3 సార్లు వస్తాయి. 895 సచివాలయంలో గ్యాస్ డబ్బులు కూడా వచ్చి ఉంటాయి. అమ్మ చూసుకో, పెట్టుకో, ఇస్తారు ఫ్రీగా గ్యాస్ కూడా ఇస్తారు. మార్చుకో, ఇక్కడికి మార్చుకో. డబ్బులు వస్తా సంవత్సరానికి 3,000 వస్తాయి దానికి. ఎక్కడైనా డబ్బులు మార్చుకుంటే ఎక్కడైనా వస్తుంది. అట్లా సార్ మార్చుకోవాలి. ఇక్కడికి అంతే. కొత్త పింఛన్ కదా. ఇప్పుడు ముగ్గురు పడ్డాయి. 39,000 పడ్డాయి. దాదాపుగా ఇల్లు కట్టుకుంటారన్న 3 లక్షలు వస్తాయి ఇంటికి. ఆధార్ కార్డు అక్కడ ఆధార్ కార్డు అంటే ఇక్కడ ఉన్నాయి. పక్కన మొత్తం సిమెంట్ రోడ్ వేసింది. కాలువ కడితే పోయిందిగా. కాలువ కడితే వెనకరా బరా కాలువ కడితే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా. దానికోసం మట్టి సిమెంట్ రోడ్ మట్టి రోడ్ ఉంది. గ్యాస్ డబ్బులు వచ్చినాయమ్మా. మనవరాళ్ళు నీకు రాలా? మనవరాళ్ళు మా వచ్చినాయా? వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి చెప్పారా? కోడల్లో ఎంతమంది పిల్లల డబ్బులు వచ్చినాయి? ఇద్దరికి 26,000 వచ్చినాయి. 26,000 56,000? ఆవిడకి కూడా 7,000 వస్తాయి. మిగతా 6,000 వస్తాయి. ఆవిడకి కూడా ఇప్పుడే వస్తాయి. మిగతా వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు? అమ్మాయి పిల్లలు సార్ చూసావా? పిల్లల్ని సీఎం గారు అనౌన్స్ చేస్తారు. చూస్తున్నావా? ఈ నెలలో ఇప్పుడు ఎన్నో లోపల ఈ నెలనా వాళ్ళు కూడా ఒప్పుకోవాలని చెప్తున్నారు. అది అయిపోతే రైతుల దగ్గరికి వెళ్ళి కలుసుకోండి. మీ అవసరం గురించి వాళ్ళు కూడా మంచి మనసు ముఖ్యమంత్రి నీకెంత వస్తుంది జీతం? ఇక్కడ మన జరుగుమల్లి ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? మొత్తం మీద 5 ఎకరాలు. ఈ ఊర్లో జరుగుమల్లి 500 ఎకరం మాత్రమే జరుగుమల్లి చింతపల్లి సార్. ఇప్పట్లో 2 సంవత్సరాల కింద షాప్ కూడా పెట్టాను సార్. కషాయాలన్నీ తయారు చేసి పెట్టాను. ఇంకా పడ్డాయి కదా. వచ్చే నీ బ్యాంక్ పుస్తకం చూసుకో. రాకపోతే సచివాలయం పోయి అడుగు. నువ్వు ఉద్యోగం చేసావు, ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు పంపించారు చంద్రబాబు నాయుడు గారు. మన వాళ్ళకి మన డబ్బులు వచ్చినాయా? అయ్యేం లేదు సార్. లేదా?
సరే ఓకేమ్మా మంచిది. మా ఇంట్లో మామకి అత్తగారు పెన్షన్ వస్తున్నాయి ఇంట్లో అత్తమ్మకి వస్తుంది మీ దగ్గర ఉంటుంది అవి సపరేట్ కదా ఇందులోనే ఉంటుంది మీరు ఒక బ్యాంకులో పడి పడకపోతే ఎవరు అడగలేదా ఆఫీస్లో అడిగితే నెక్స్ట్ ఇయర్ వేస్తారన్న. కాదమ్మా సచివాలయానికి పోయి వెల్ఫేర్ అసిస్టెంట్ అంటారు అమ్మాయి దగ్గర పోయి అడుగు ఎందుకు పడలేదు చేసి పడ్డాయా స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు పడ్డాయి ఏం చేస్తున్నాడు పోయి సరేమ్మా బడి పోయి పిల్లలు ఎంతమంది ఉన్నారు డబ్బులు ఎవరు వచ్చినాయా ఇద్దరికి వచ్చినాయా ఇద్దరికి 26,000 డబ్బులు వచ్చినాయి తర్వాత మీ అత్తకి 55,000 డబ్బులు వచ్చినాయి సరే డబ్బులు వచ్చేది అది లేకుండా వదిలేసావు కదా నువ్వు గ్యాస్ డబ్బులు వచ్చినాయి నీకు నువ్వా ఎందుకు పెట్టుకోలేదా నీ కార్డు ఉంది అసలు ఎందుకు తీసుకున్నావు 895 రూపాయలు డబ్బులు ఇస్తారు గ్యాస్ సంవత్సరానికి 3 సార్లు 3,000 వస్తాయి 9 తీసుకోండి సచివాలయాలకు వెళ్తే నీ డబ్బులు ఎందుకు రాలేదో కనుక్కోండి 60 కదా వచ్చేది 60 ఉండాలి కదా పెన్షన్ 2 సంవత్సరాలు ఆగు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పంపించారు నేను కలవమని చూసండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి